దేవత దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి, అదేవిధంగా మన టీంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి నా హృదయమంతటితో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ కి. ఈరోజు ఒక రిఫ్లెక్షన్ నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే, మనం ఎప్పుడైనా అంటే ఐఎమ్ వెరీ గ్లాడ్ నేను థియాలజీ చేసినందుకు, దేవుడు చేయడానికి సహాయం చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే బిఫోర్ థియాలజీ, ఆఫ్టర్ థియాలజీ అనేది చూసుకుంటే నా వే ఆఫ్ థింకింగ్ కావచ్చు, వే ఆఫ్ అండర్స్టాండింగ్ టెక్స్ట్ ని ఎలాగా అర్థం చేసుకునే విధానం కావచ్చు, టోటల్ గా ఎంటైర్ మారిపోయింది. ఇంతకు ముందు ఏంటంటే ఏది చెబితే అది గుడ్డిగా నమ్మి ఫాలో అయిపోయేవాడిని. తర్వాత థియాలజీ అయిపోయిన తర్వాత ఏంటంటే ప్రతిదీ వై, వాట్, వెన్, వేర్ అన్న విధంగా ప్రతిదీ డీప్ గా అనలైజ్ చేయడము, దాంట్లో ఉన్న కొన్ని లోతైన మర్మాలని అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ సహాయం చేయటం అనేది, ఇవన్నీ చూసుకుంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో పర్సనల్ గా నేను ఎదిగాను ఎదిగాను అని నాకు అనిపిస్తుంది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. సో దేవుడు ఈ యొక్క అవకాశం నా జీవితంలోకి తీసుకొచ్చేందుకు వందనాలు. సో గత 3 days నుంచి చర్చెస్ వర్క్ లో బాగా బిజీ అయిపోయింది. ఎంత బిజీ అనంటే ఇంకా అది చెప్పలేను. సో అంత బిజీ అయిపోయినాను. ఆ వర్క్ చేస్తూ ఉన్నప్పుడే ఎందుకు మనము లైక్ సపరేషన్ అనేది అందరూ అంటారు, సపరేషన్ అనేది ఖచ్చితంగా కావాలి అని చెప్తూ ఉంటారు. సపరేషన్ లేకపోతే ఆశీర్వాదం లేదు అని మాట్లాడుతూ ఉంటారు. అట్ ది సేమ్ టైం ఓకే, సపరేషన్ వరకు ఆగిపోతున్నాం చాలా మంది. మనం సపరేషన్ అంతవరకు చాలా మంది పాస్టర్స్ ఏం చెబుతున్నారంటే, ఇఫ్ యు వాంట్ బికమ్ ఏ బ్లెస్డ్ పర్సన్, నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తిగా నువ్వు మారాలి అంటే ఖచ్చితంగా యూ మస్ట్ సపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద వరల్డ్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఓకే, ఇట్స్ ఫైన్, అది కరెక్టే. కానీ అది ఓల్డ్ టెస్టిమెంట్ కాన్సెప్ట్. పాత నిబంధనలో మనము ఏ వ్యక్తి మనం చూసుకున్నా అది ఎలాగ అనిపిస్తూ ఉందంటే, పాత నిబంధన కాన్సెప్ట్ ఏంటంటే ఫ్రమ్ ద అబ్రహాం యొక్క కాలం నుంచి మనము చూసుకుంటే ఎట్లా అయిపోతుందంటే, అబ్రహాం తర్వాత యాకోబు, ఇస్సాకు, తర్వాత రకరకాల వ్యక్తులందరినీ ప్రవక్తలందరినీ మనం చూసుకుంటే వాళ్ళు ఎలాగంటే సింగిల్ అలోన్ లైఫ్, ఒంటరితనాన్ని, ఒంటరిగా దేవుణ్ణి వెంబడించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. సో నా యొక్క ఈ రాత్రికాల సమయంలో నా యొక్క సెర్మన్ యొక్క టాపిక్ ఏంటంటే ఫ్రమ్ ఐసోలేషన్ టు ఫెలోషిప్, లేదంటే ఫ్రమ్ సెపరేషన్ టు కంపానియన్షిప్ విత్ క్రైస్ట్ అనేది నా టాపిక్. ఫ్రమ్ ఐసోలేషన్ టు ఫెలోషిప్ విత్ క్రైస్ట్, ఆర్ ఎల్స్ ఫ్రమ్ సెపరేషన్ టు కంపానియన్షిప్ విత్ క్రైస్ట్. సో ఎడబాటు నుంచి సహవాసంలోనికి అనేది మనం చూసుకున్నాం. పాత నిబంధనలో మనం చూసుకుంటే, ఎస్పెషల్లీగా మనం చూసుకుంటే పాత నిబంధనలో ఏ ఒక్క వ్యక్తిని చూసుకున్నా వాళ్ళు దేవుడు ఒంటరిగా వారిని పిలుచుకున్నట్టుగా, ఒంటరిగా వాళ్ళని వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఫర్ ద ఎగ్జాంపుల్, మనకి అందరికీ అబ్రహాం యొక్క జీవితం మనకు తెలిసింది. సో నేను దాని గురించి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకోవట్లేదు, కానీ బట్ కొంచెం డిఫరెన్స్ నేను కొంచెం హైలైట్ చేయాలని అనుకుంటున్నా. పాత నిబంధన గ్రంథంలో మనకి ఆశీర్వాద మార్గము ఎలాగుంటది అని మనం చూసుకుంటే, బై సెపరేషన్, ఎడబాటు ద్వారా కావచ్చు, లేకపోతే ప్రత్యేకత అంటే వారిని వారు ప్రత్యేకపరచుకోవటం ద్వారా అనేది ఆశీర్వాదము అనేది మనకి వస్తూ ఉంది. ఒకవేళ ఆశీర్వాదం ఎందుకు పొందుకోలేకపోతున్నారు పాత నిబంధనలో ఉన్న ప్రజలు? ఎందుకంటే సో వాళ్ళు ప్రత్యేకంగా ఉండడానికి పిలువబడిన వారు,
ఆ ప్రత్యేకతను కాపాడుకోకపోవటం వలన వాళ్ళు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయినట్లుగా మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అదేమిటంటే లైక్ దీన్ని పాజిటివ్ వేలో చూసుకోవచ్చు. తర్వాత ఇక నెగిటివ్ వేలో మనం చూసుకున్నట్లయితే సంసోన్ జీవితంలో ఆయన ప్రత్యేకించబడ్డాడు. ఆయన బలవంతుడైనప్పటికీ, బలాఢ్యుడైనప్పటికీ సో అతను ఏం చేశాడంటే ఆ ప్రత్యేకమైన తనాన్ని అతను ఏం చేశాడు, కాపాడుకోలేకపోయాడు. కాపాడుకోలేకపోవడం వలన ఏమైందంటే తన యొక్క జీవితంలో ఓటమి అనేది అయిపోయింది. తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు ఆ యొక్క ఎరుకో దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ యుద్ధం చేసిన తర్వాత, లేకపోతే ఎవరు అతని పేరు ఆకాను పాపం చేశాడు. ఏ పాపం చేశాడు అంటే దేవుడు ఏం చెప్పాడు, అరే బాబు ఈ పట్టణాన్ని నిషేధించాను, సో ఆ పట్టణంలో ఉన్న దేనిని మీరు ముట్టవద్దు అని దేవుడు చెప్పినప్పుడు ఏం చేశాడంటే ఆకాను వెళ్ళి దాన్ని ముట్టుకున్నాడు. ఆకాను ముట్టుకున్న తర్వాత ఏమైపోయింది, ఆ యొక్క ఓటమి అనేది కేవలం ఒక ఆకానికి మాత్రమే కాకుండా ఎంటైర్ ద ఇస్రాయల్ ప్రజలందరికీ ఆ యొక్క ఓటమి అనేది రావటం జరిగింది. సో ఫ్రమ్ ఇండివిజువల్ టు గ్రూప్ ఆఫ్ పీపుల్, అంటే అలోన్ ఒక వ్యక్తికి రావాల్సిన యొక్క ఓటమి ఏమైపోయిందంటే ఎంటైర్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ మొత్తానికి ఆ యొక్క ఓటమి కలిగింది. అంటే ఇక్కడ ఏం చూస్తున్నామంటే అబ్రహాం యొక్క జీవితం మనం చూసుకుంటే ప్రత్యేకపరచడం వలన, అంటే వేరుపరచబడటం వలన దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అక్కడ తన యొక్క జీవితం మనం చూస్తూ ఉన్నాం. ఎగ్జాంపుల్ గా అబ్రహాము దేవుని యొక్క స్వరాన్ని వెనక ముందు తన యొక్క సిచ్యువేషన్ ఏమిటంటే వారు విగ్రహారాధన చేసేవాళ్ళు. సో వాళ్ళ నాన్నగారు విగ్రహాలను తయారు చేసేవాడు. సో ఆబ్వియస్లీ విగ్రహాలు తయారు చేసేవారు అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు వారిని వర్షిప్ చేసే వాళ్ళే. సో ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి దేవుడు అక్కడ నుంచి అబ్రాహాముని వేరు చేశాడు. సో కమ్అట్ ఫ్రమ్ యువర్ నేషన్, నీ యొక్క దేశం నుంచి నువ్వు బయటకు వచ్చేసి, అది దేశం నుంచి కాదు, లిటరల్ గా ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. అదేంటంటే నాట్ ఓన్లీ ఫ్రమ్ ద నేషన్, ఫ్రమ్ ద బిలీఫ్ సిస్టమ్, నాట్ ఓన్లీ ఫ్రమ్ ద హౌస్, నాట్ ఓన్లీ ఫ్రమ్ ద రిలేటివ్స్. అక్కడ కేవలము దేశం నుంచి కాదు, కేవలము బంధువుల దగ్గర నుంచి కాదు, కేవలం తన యొక్క తండ్రి ఇంటి నుంచి కాదు, కానీ ఫ్రమ్ ద బిలీఫ్ సిస్టమ్ బయటికి రా. అక్కడి నుంచి బయటకు వస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అంటే నేను తప్ప నీకు ఇంక వేరే విశ్వాసం అనేది ఉండకూడదు. నేను నిన్ను ఆశీర్వదించాలి అంటే నేను తప్ప నీకు వేరే విశ్వాసం అనేది ఉండకూడదు. నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు. నా మీద తప్ప నీకు వేరే వాళ్ళ మీద నీకు నమ్మకం ఉండకూడదు. సో నేను తప్ప నీకు వేరే ఆధారం ఉండకూడదు అని దట్ ఈస్ ద గాడ్స్ కాన్సెప్ట్, థీమాటిక్ కాన్సెప్ట్ అన్నమాట, దేవుని యొక్క కాన్సెప్ట్. సో అక్కడ ఏమైపోతుందంటే అబ్రహాము వేరైపోయాడు, అబ్రహాం బయటకు వచ్చాడు, అతడు కనాను వెళ్ళాడు. ఓకే, ఇట్స్ ఫైన్, దీవించబడ్డాడు. అదే విధంగా అట్ ది సేమ్ టైం ఓటమి ఎక్కడ ఎందుకు వచ్చిందంటే మనకు చాలా క్లియర్ కనబడుతుంది. ఓల్డ్ టెస్టిమెంట్ కాన్సెప్ట్ ఎలా ఉందంటే అక్కడ దేవుడు వేరుపాటుని, ప్రత్యేకతని ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. ప్రత్యేకతకి లైక్ సపరేషన్ కి ఎక్కువ ప్రాముఖ్యతకి ఇచ్చాడు. సో అక్కడ సపోజ్ గా మందసాన్ని సపోజ్ ఇప్పుడు సినాయి కొండ ఉంది, సినాయి కొండ దగ్గరికి వెళ్ళాలంటే అందరికి భయం వేస్తుంది, ఎవరు పడితే వాళ్ళు అక్కడికి వెళ్ళాలి. అసలు కాన్సెప్ట్ ఏంటంటే అమ్మో ఇది దేవుని యొక్క పరిశుద్ధమైన స్థలము, ఈ యొక్క ప్రదేశానికి మనం పోతే మనం చచ్చిపోతాము అనేది కాన్సెప్ట్. సో అందుకే అందరూ ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళడానికి వాళ్ళు భయపడేవాళ్ళు. సో ఎవరైతే ప్రత్యేకించబడ్డారో దోస్ వర్ కాల్డ్ యాజ్ ఏ ప్రీస్ట్ ఆర్ ప్రాఫిట్స్, ప్రవక్తలుగా ఎవరైతే పిలువబడుతున్నారో వాళ్ళు మాత్రమే ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళటం అనేది జరిగేది. ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళి దేవుడితో సహవాసం చేయడం అనేది. సో అది కూడా ఎవరు సపరేట్ చేయబడ్డ వాళ్ళు, వేరు చేయబడ్డ వాళ్ళు. మోషే వేరు చేయబడ్డాడు, యాకోబు వేరు చేయబడ్డాడు, అబ్రహాము వేరు చేయబడ్డాడు, ఇస్సాకు వేరు చేయబడ్డాడు, యెషయా వేరు చేయబడ్డాడు, ఏలియా వేరు చేయబడ్డాడు, ఎలీషా వేరు చేయబడ్డాడు. అంటే ఫ్రమ్ దేర్ బ్యాక్గ్రౌండ్, ఫ్రమ్ దేర్ ఫ్యామిలీస్, ఫ్రమ్ దేర్ బిలీఫ్ సిస్టమ్, ఫ్రమ్ దేర్ ప్రాక్టీసెస్, వారి యొక్క ఆచారాల నుంచి, వారి యొక్క పద్ధతుల నుంచి, వారి యొక్క అలవాటుల నుంచి, వారి యొక్క కుటుంబ యొక్క సాంస్కృతికమైన విధానాలను బట్టి వాళ్ళందరూ వేరుపరచబడి వాళ్ళు దేవుని యొక్క దృష్టిలో దేవుని యొక్క రిప్రజెంటేటివ్స్ గా వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలందరినీ నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి అదే విధంగా
మనం ఒక కొత్త నిబంధన గ్రంథం చూసుకుంటే ఇక్కడ ఏమైందంటే కంపానియన్షిప్ విత్ క్రైస్ట్. యేసుతో కలిసి సహవాసం చేయడానికి, యేసుతో కలిసి మనం పని చేయడానికి అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని టైటిల్స్ నేను ఇస్తాను. అదేమిటంటే పాత నిబంధన గ్రంథంలో ఆశీర్వాదం ఎలా ప్రారంభమవుతుంది అనేది మనం చూసుకుంటే ఎడబాటు ద్వారా ప్రారంభమవుతుంది. అదేవిధంగా దేవుని యొక్క పిలుపు ఎలాగొస్తుందంటే లోకం నుంచి బయటకు రావటం, కమ్అవుట్ ఫ్రమ్ ద వరల్డ్, అంటే వారి యొక్క సిచ్యువేషన్ నుంచి, వారి యొక్క నేపథ్యం నుంచి, వారి యొక్క కుటుంబాల యొక్క ప్రాక్టీసెస్ నుంచి, వారి యొక్క ట్రెడిషన్స్ నుంచి, కల్చరల్ ప్రాక్టీసెస్ నుంచి, అన్నిటి నుంచి మీరు బయటికి రావాలి అంటే ఎలోన్ గా పిలుస్తూ ఉన్నాడు, ఒంటరిగా పిలుస్తున్నాడు. తర్వాత పరిశుద్ధత యొక్క స్వభావం ఎలా ఉంటదంటే పాపం అంటుకోకుండా దూరంగా ఉండటం. పాపాన్ని అంటుకోకుండా మీరు దూరంగా ఉంటే మీరు పరిశుద్ధంగా జీవిస్తారు అనేది ఉంటుంది. తర్వాత దీంట్లో యొక్క సెంట్రాలిటీ ఏమిటి? ఓల్డ్ టెస్టిమెంట్ యొక్క సెంట్రాలిటీ ఏమిటంటే కమాండ్మెంట్స్ ఇచ్చాడు దేవుడు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చాడు, తర్వాత బౌండరీస్ ఇచ్చాడు. సో అన్నిటికీ ఎందుకు ఇచ్చాడు అంటే ఇదిగో వీటికి మీరు దూరంగా ఉండండి. ఎందుకు కమాండ్మెంట్స్ ఇచ్చాడు అంటే ఇదిగో కొన్నిటికి దూరంగా ఉండాలి. ఎందుకు ఆ యొక్క పదాజ్ఞలు ఇచ్చాడు అంటే అరే బాబు ఇదిగో నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు అంటే అదొక బౌండరీ. సో నన్ను తప్ప మీరు వేరే దేవుడిని మీరు పూజించకూడదు అనేది ఒక బౌండరీ. సో పాపము చేయకూడదు, మీరు పరిశుద్ధంగా ఉండాలి అంటే మీరు పాపము చేయకూడదు, అదొక బౌండరీ. సో కాబట్టి కొన్ని సరిహద్దులు, ఇదిగో నా దేశం, ఇప్పుడు మీరైతే నా ప్రజలుగా పిలువబడినారు కాబట్టి మీరు వేరే దేశంలో ఉన్న ప్రజల్లో మీరు కలవకూడదు. సో కాబట్టి ఇలాగ కొన్ని బౌండరీస్ దేవుడు పెట్టాడు, ఎందుకంటే దూరాన్ని పెంచాడు. తర్వాత వారి యొక్క స్పిరిచువల్ లైఫ్ జర్నీ మనం చూసుకుంటే అబ్రహాము నుంచి మనం చూసుకుంటే ఎక్కడి వరకు, మలాకి వరకు చూసుకుంటే, ద లాస్ట్ ప్రాఫిట్, మైనర్ ప్రాఫిట్ మలాకి వరకు చూసుకుంటే వాళ్ళు ఒంటరిగా ప్రయాణించటం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి ద కాన్సెప్ట్ ఆఫ్ ఓల్డ్ టెస్టిమెంట్ అదేమిటంటే సపరేషన్. దేవుడు ఒక వ్యక్తిని దీవించాలి అంటే ఏమి చూస్తున్నాడు, ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే సపరేషన్ ఫ్రమ్ యువర్ పాస్ట్. నీ యొక్క పాత జీవితాన్ని నుంచి నువ్వు వేరుపడాలి. నీ యొక్క కల్చరల్ ప్రాక్టీసెస్, సో తరతరాలుగా మనం చేస్తున్న వాటి నుంచి మనము సపరేట్ అవ్వాలి అని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. సో అదే విధంగా కొత్త నిబంధన కాన్సెప్ట్ లో మనం చూసుకుంటే కొత్త నిబంధన కాన్సెప్ట్ లో ఆశీర్వాదం అలాగ మనకు ప్రారంభం అవుతుందంటే సహవాసం ద్వారా మనకి బై కంపానియన్షిప్ విత్ క్రైస్ట్. సహవాసం అక్కడ ఎలోన్, ఒంటరిగా, ఇండివిజువల్ గా అక్కడ ఆశీర్వాదాన్ని చూస్తున్నాడు. సో కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసు ప్రభు వారు పరిచయం ప్రారంభించినప్పటి నుంచి మనకు వచ్చిందంటే కంపానియన్షిప్ విత్ క్రైస్ట్, దేవునితో యేసు ప్రభు వారితో సహవాసం చేయటం అనేది మనకు ఆశీర్వాదము అనేది దేవుని యొక్క వాక్యం మనకి కలిగిస్తుంది. తర్వాత అక్కడ పాత నిబంధన గ్రంథంలో లోకం నుంచి బయటికి రావాలి అంటే ఈ యొక్క ప్రపంచంతో మనకు సంబంధం లేకుండా, సో నీ యొక్క గతంతో సంబంధం లేకుండా, సో నీ యొక్క కుటుంబ నేపథ్యంతో పని చేయకుండా నువ్వు అందరికి సపరేట్ అవ్వాలి, నువ్వు సపరేట్ అయిపోవాలి. కానీ కొత్త నిబంధనలు మనకేంటి, నువ్వు లోకంలోకి వెళ్ళి సువార్త ప్రకటించాలి, పాపుల మధ్యకి, అన్యుల మధ్యకి, తోడేలటువంటి మనసు స్వభావం ఉన్న వాళ్ళ మధ్యకి నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించాలి అనేది తర్వాత ఉంటది. ఇక్కడ పాత నిబంధనలో పాపం అంటుకోకుండా ఏం చేయాలంటే మనం దూరంగా ఉండాలి, పాపాన్ని మనం దూరంగా ఉండాలి. ఏసేపు ఏం చేశాడు? సో పాపానికి దూరంగా పారిపోయాడు. నేను అనిపిస్తూ ఉంది, ఏసేపు పాపానికి భయపడి పారిపోయాడా లేదా దేవుడికి భయపడి పారిపోయాడా? అది నేను మెడిటేట్ చేస్తున్నప్పుడు అందరూ అంటాడు బట్ అక్కడ ఏమిటి, దేవుని యందు భయము కలిగి పాపానికి దూరంగా పారిపోయారు. చాలా మంది ఏం చేస్తామంటే మనం కోర్ ఐడియాలజీ దాన్ని మిస్ అయిపోతుంది. ఆ కోర్ ఐడియాలజీ ఏమిటి అంటే యేసేపు దేవుని యందు భయము కలిగిన వాడు, దట్ ఈస్ ద కోర్ ప్రిన్సిపల్. అక్కడ దేవుని యందు భయం ఉంది కాబట్టే పాపానికి పారిపోయాడు. పాపానికి ఎందుకు పారిపోతున్నాడు అంటే అదే ఇదిగో నా దేవుడు పరిశుద్ధత కలవాడు కాబట్టి దేవుని యందు భయం కలిగి అతను పాపానికి దూరంగా పారిపోయాడు. అతను భయపడి నేను పాపంలో పడిపోతానేమో,
లేకపోతే నేను నిలబడలేనేమో అని అక్కడ క్లియర్ గా మెన్షన్ చేయలే. అక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అతడు తన యజమానికి నమ్మకంగా ఉన్నాడు, తన తండ్రి దగ్గర నమ్మకంగా ఉన్నాడు, తన దేవదేవుని దగ్గర నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి సో తనకి నమ్మకత్వాన్ని కాపాడుకోవడానికి అతను పారిపోయాడు. సో నిలబడలేక కాదు, ఉండలేక కాదు, సో స్టేబుల్ గా ఉండలేక కాదు. సో దీన్ని ఇక్కడ కొత్త నిబంధన మనం చూసుకుంటే క్రీస్తు శక్తితో మనం ఏంటంటే పాపులను పరిశుద్ధులకి మనం మార్చాలి. అక్కడ వ్యక్తిగతమైన పరిశుద్ధత గురించి అక్కడ మాట్లాడాడు. కొత్త నిబంధనలో ఏమిటంటే యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తి సహాయంతో మనం ఏమిటి పాపులుగా ఉన్న వారిని పరిశుద్ధతలోనికి మనము మార్చటము అనేది ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే జక్కీ అనే వ్యక్తి మనందరికీ తెలుసు. అతనిలో ఉన్న 3 నెగిటివ్ క్వాలిటీస్ ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను పొట్టివాడు. రెండవది ఆయన ఏమిటంటే ట్యాక్స్ కలెక్టర్. ఒకవేళ ప్రభుత్వము 10% ట్యాక్స్ కలెక్ట్ చేయమంటే దానికి ఎక్సెస్ అడిషనల్ గా ఇంకొక 5%, 10% యాడ్ చేసి వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు. దానివల్ల ఏంటంటే ట్యాక్స్ కలెక్టర్స్ అందరూ పన్ను వసూలుదారులు అంటే ప్రజలందరికీ కోపం వచ్చింది అనమాట. సో ప్రజలందరి చేత అతను అసహించుకోబడ్డవాడు. మూడవది సో ఆయన యేసు ప్రభు వారిని తెలుసుకొని లేడు. యేసు ప్రభు వారి గురించి ఆయనకు తెలియదు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే యేసు ప్రభు వారే జక్కయ్యతో సహవాసం చేయడానికి జక్కయ్య దగ్గరికి వచ్చినట్టుగా మనం గుర్తిస్తాం. పాత నిబంధన గ్రంథంలో సపరేషన్, దేవుడికి దూరముగా, పాపానికి దూరంగా, అంటే దేవుడికి దూరంగా అంటే లైక్ ఒకలాంటి భయం. అమ్మో దేవుడు మందసం పట్టుకుంటే మనం చచ్చిపోతాము, లేకపోతే ఇదిగో ఆ యొక్క సియోను కొండ దగ్గరికి వెళ్ళిపోతే, మౌంట్ ఆఫ్ జాయన్ దగ్గరికి వెళ్ళిపోతే అమ్మో అది దేవుని యొక్క పరిశుద్ధమైన స్థలము, దాని దగ్గరికి మనం వెళ్ళిపోతే మనం బతకము, మనం చనిపోతాము. అటువంటి యొక్క ఫియర్ అనేది పాత నిబంధన కాన్సెప్ట్ అన్నమాట. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏంటి, యేసు ప్రభు వారి మన దగ్గరికి వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు? పాపుల దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? పాపులను పరిశుద్ధులుగా మార్చడం. సో ఇక్కడ మనం చాలా గుర్తించాల్సిన విషయం ఏమిటంటే అక్కడ మన యొక్క క్రైస్తవ జీవితంలో సపరేషన్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అట్ ది సేమ్ టైం కంపానియన్షిప్ విత్ క్రైస్ట్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ రెండు మన యొక్క జీవితాల్లో లేకపోతే సో మనము ఆత్మీయ జీవితంలో ఎదగలేం. కొంతమంది ఏంటంటే అందరూ ఏంటంటే నీ చేతిలో రొట్టెన నేనయ్యా విరుము దేవయ్య అంటే విరుము దేవ అంటే నిజంగా నువ్వు ఆ పాట పాడుతున్నావు కదా, ఏమని నీ చేతిలో రొట్టెన నేనయ్యా విరుము యేసయ్యా అని పాడుతున్నావు. నిజంగా నువ్వు విరవడానికి ఇష్టపడుతున్నావా? ఒకవేళ నువ్వు పాడిన పాటే నిజంగా దేవుడు నిన్ను నలగొడుతున్నప్పుడు, నిన్ను క్రష్ చేస్తున్నప్పుడు, దేవుడు నిన్ను సఫరింగ్ లోకి తీసుకెళ్తున్నప్పుడు నిజంగా దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతున్నావా? లేకపోతే నువ్వే నన్ను విరుము దేవాన్ని నువ్వే మాట్లాడుతున్నావు. అట్ ది సేమ్ టైం ఆ సిచ్యువేషన్ మన యొక్క లైఫ్ లో వచ్చినప్పుడు ఇప్పుడు అసలుకి బ్లెస్సింగ్ అనేది ఎట్లా వస్తుంది? ఆశీర్వాదం అనేది ఎట్లా వస్తుంది? ఆశీర్వాదం ఎలా వస్తుంది? ఈజీగా ఇచ్చేస్తాడు దేవుడు, ఈజీగా ఇచ్చేస్తాడు ఆ బ్లెస్సింగ్ అనేది. లైఫ్ లో కొన్ని విషయాలు మనం కాంప్రమైజ్ అవ్వాలి, కొన్ని విషయాలు కాంప్రమైజ్ అవ్వకూడదు. ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వాలి? ఇదిగో నీకు లైఫ్ లో చాలా వాల్యుబుల్ థింగ్స్ ఉన్నప్పుడు వాటిని దేవుడి కోసం త్యాగం చేయటము, అది కాంప్రమైజ్. లేదు నేను సాక్రిఫైస్ చేయను, నేను వదిలిపెట్టను, ఇవి నాతోనే ఉంచుకుంటాను, బట్ నేను దేవుడితో నడుస్తాను అంటే కుదరని పని. దేవుడు వేటినైతే మన వదిలిపెట్టి వెళ్ళమన్నాడు, వదిలిపెట్టేయమన్నాడు, వాటిని వదిలిపెట్టాలి. అది కాంప్రమైజ్. సో కాంప్రమైజ్ కాకుండా విషయాలు ఏమిటి అంటే ఇదిగో దేవుడు తప్ప నీకు వేరే ఆధారం ఉండకూడదు, దేవుడి కంటే నీకు ఎక్కువ ఎవరు ఉండకూడదు. మన లైఫ్ లో మనం కొన్ని పెట్టుకుంటాం, నియమాలు పెట్టుకుంటాం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటాం. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నప్పుడు ఏం చేస్తాము? వాటికి మనము సరెండర్ అయిపోయి, మనం వారికి స్టక్ అయిపోయి మనకు వచ్చే వాటన్నిటిని మనం కోల్పోతున్నాం. లైక్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ మనకు రావచ్చు.
మనకున్న ఐడియాలజీ ఏంటంటే ఇదిగో ఇది నేను ఇలాగే ఉంటా, నేను ఇలాగే మారను, నేను ఇంతే అని మనం అనుకుంటాం. ఒక విషయంలో ఒక స్టెప్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత బట్ నువ్వే ఎక్స్పెక్ట్ చేస్తావు, ఇంకోటి ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక బ్లెస్సింగ్ కావచ్చు, లేకపోతే ఒక ప్రమోషన్ కావచ్చు, లేకపోతే ఒక మంచి పొజిషన్ కావచ్చు, మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఏమంటారు, ఇదిగో నువ్వు ఈ యొక్క పొజిషన్ కి రావాలంటే ఇదిగో నువ్వు ఇలా ఉండాలి అని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతారు వాళ్ళు. కొన్ని ప్రిన్సిపల్స్ పెడతారు. అప్పుడు ఏం చేయాలి, నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన నీ యొక్క పొజిషన్స్ నువ్వు వెళ్ళాలి అంటే, నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసావో అది నీ యొక్క లైఫ్ లో జరగాలి అంటే నువ్వు పెట్టుకున్న కొన్ని బౌండరీస్ ని నువ్వు బ్రేక్ చేయాలి, వాటిని దాటిపోవాలి. కొంతమంది ఎలా ఉంటారంటే, నేను వీటిని దాటిపోను బట్ నాకు ప్రమోషన్ కావాలి, నేను వీటిని వదులుకోను బట్ నాకు బ్లెస్సింగ్ కావాలి, నేను వీటిని వదులుకోను బట్ నాకు మంచి గుర్తింపు కావాలి అనుకుంటాం. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎట్లా కుదిరిద్ది? అది కుదరదు కదా. సో అట్లాగనే మన యొక్క క్రైస్తవ జీవితంలో కూడా సపరేషన్ అనేది ఎందుకు అంటే, దేవుడి చేత మనం వాడబడాల్సిన వారంగా ఉన్నాము. వాడబడాలంటే ఖచ్చితంగా యూ మస్ట్ సపరేట్ యువర్ సెల్ఫ్ విత్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ, ఫ్రమ్ యువర్ బిలీఫ్ సిస్టమ్, ఫ్రమ్ యువర్ అవి అంటారు కదా, మూఢనమ్మకాలు కావచ్చు, లేకపోతే నీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, లేకపోతే నీ యొక్క కంఫర్ట్ జోన్స్ కావచ్చు, రకరకాలు అనుకోవచ్చు. నువ్వు ఖచ్చితంగా నీ లైఫ్ లో కొన్ని వాటిని పొందుకోవాలి, కొన్ని వాటిని నువ్వు అచీవ్ చేయాలంటే ఖచ్చితంగా యూ మస్ట్ సాక్రిఫైస్, యూ మస్ట్ సపరేట్. దర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ థింగ్. అది చేయకుండా నాకు కావాలి అంటే దేవుడు దాన్ని అలౌ చేయడు. నిన్న మా అక్క ఆదివారం చర్చిలో మొత్తం 7 ఆరాధనలు జరిగి, 7 ఆరాధనలో ఒక అక్కకి లైక్ ప్రిన్సిపల్ జాబ్ వచ్చింది రీసెంట్ గా డిఎస్సి లో. 20 ఇయర్స్ అక్క జాబ్ కోసం కష్టపడింది. 20 ఇయర్స్, ఒక సంవత్సరం కాదు, డబల్ పీజీ చేసింది అక్క. డబల్ పీజీ చేసి ఆమె అసలుకి ఆమె ఎక్స్పెక్ట్ చేసిన జాబ్ ఒకటి, దేవుడు ఇచ్చిన జాబ్ ఒకటి. ఈవెన్ ఆమె ప్రిన్సిపల్ పోస్ట్ వద్దనుకోండి, కానీ ఫైనల్ గా దేవుడు ప్రిన్సిపల్ పోస్ట్ ఇచ్చాడు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆమె చెప్పిన సాక్ష్యము అసలు అది ఈవెన్ ఇంట్లోకి రానిలవ. ప్రార్థన అంటే, ఏమమ్మా వాళ్ళ అమ్మ నన్ను క్వశ్చన్ చేసింది, ఏమి కోటి, ఏంటి ఫ్రూట్, ఏది ఫలం, ఏది మీ అక్క ఈ అమ్మాయి ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తుంది, ఫలం ఏదయ్యా, ఫలం ఏది, ఇక తనతో పాటు వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తారు, ఫలం ఏదయ్యా అని నన్ను చేస్తారు క్వశ్చన్ చేసి. రిజల్ట్ రావట్లేదని ఇంట్లో నుంచి బయటికి పంపించింది. బట్టలు మొత్తం బ్యాగ్ లో పెట్టి, నువ్వు ఇంట్లోకి రావద్దు, ఆ చర్చిలో సాగు అని. మా ఇంటికి రావద్దు, అన్నం పెట్టిన రోజులు ఉన్నాయి, చర్చికి రాకుండా హౌస్ అరెస్ట్ చేసిన రోజులు ఉన్నాయి అక్కనే. బట్ ఎక్కడ ఆగిపోకుండా అక్క ప్రార్థన చేస్తూనే ఉంది. ఈవెన్ దో షీ డిసైడెడ్ దట్ నాట్ మ్యారీ. ఆ మ్యారేజ్ చేసుకోకుండా పూర్తిగా తన దేవుడికి ప్రతిష్ఠించేసుకుంది. తన యొక్క జీవితాన్ని పూర్తిగా సపరేట్ చేసేసుకుంది. ఈ రోజున ఆమెకి ప్రిన్సిపల్ పోస్ట్, ఆమె ఆమెని వరించింది వచ్చి. ఎందుకు చెబుతున్నానంటే 20 ఇయర్స్ ఒక అమ్మాయి ఫ్యామిలీ నుంచి, బంధువుల దగ్గర నుంచి, కొలీగ్స్ నుంచి పాపం ఎంత బాధపడదంటే, వాళ్ళ ఇంట్లో జరిగి ఏ ఫ్యామిలీ ఫంక్షన్ కి అక్క వెళ్ళదు. ఎందుకంటే ఏం జాబ్ చేస్తున్నా అటు అడుగుతారని, షేమ్ గా ఉంటుందని అక్క ఏ ఫంక్షన్ కి వెళ్ళదు కాదు. వచ్చి దేవుడి తనకి మొరని 20 ఇయర్స్, 20 సంవత్సరాలు సపరేషన్. తనకు కావాల్సి అనుకుంది జాబ్, గవర్నమెంట్ జాబ్, తన కోసం అన్ని తొలగిస్తుంది. లేదు, నాకు అన్ని కావాలి, అట్ ది సేమ్ టైం నాకు వరల్డ్ లైఫ్ వదులుకుంది, ఫ్యామిలీ వదులుకుంది, వాళ్ళన్ని మాట అన్ని పడింది, బేర్ చేసింది, భరించింది, త్యాగం చేసింది, ఎన్నో అవమానాలు పడింది, ఎన్నో నిందలు పడింది. మామూలు ఇలాంటి నిందలు కాదు. మనుషులు ఈజీగా ఒక స్టేట్మెంట్ ఇవ్వగలం ఒక వ్యక్తి గురించి, కానీ ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ ఆపోజిట్ పర్సన్ ఎంత క్రష్ అవుతారో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే మన నోటి మాట చాలా 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 జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో నేను దాని గురించి మాట్లాడలేదు. సో విత్ ఇన్ 5 minutes ఐఎమ్ క్లోజింగ్.
లాస్ట్ సెకండ్ వచ్చేసేసి ఇక్కడ యేసు ప్రభు వారితో మన కంపానియన్షిప్. జకరియా చూసుకుంటే దేవుడు యేసు ప్రభు వారే వచ్చి, జకరియా నేడు నేను నీ ఎంత బస చేయవలసి ఉన్నది, రా దిగురాను. యేసు ప్రభు వారే వచ్చాడు ఇక్కడికి. మనం వస్తామా? మనం వెళ్తామా? మనం వెళ్తామా? ఒక రోడ్డు మీద తాగిపోయి పడుకుని ఉంటేనే వాడిని చూసి పక్కకి వెళ్ళిపోతాం, లెక్క కూడా చేయం. ఎంతసేపు ఏదో దగ్గరుతున్నావు నువ్వు? సిగ్నల్ దగ్గర లేకపోతే ఇంకొకటి దగ్గర అడుక్కునేవాడు వచ్చి చూపిస్తే కనపడితే 10 రూపాయలు వేస్తే నీ సొమ్ము ఏం పోయింది, 5 రూపాయలు వేస్తే సొమ్ము ఏం పోయింది, చేంజ్ లేదని స్కిప్ చేసేసి వెళ్ళిపోతాం. ఈవెన్ దో మన దగ్గర చేంజ్ ఉంటుంది. లేకపోతే ఒక వ్యక్తి దొంగతనం చేసి పట్టుబడ్డం సంగతి తెలిసిన తర్వాత ఆ వ్యక్తిని అందరు దూషిస్తుంటే, సో వాట్ ఈస్ అవర్ రెస్పాన్స్, వాట్ ఈస్ అవర్ రియాక్షన్? మనం కూడా ఎట్లా చూస్తున్నాము? అట్లాగే చూస్తున్నామా? జనమందరూ చూసినట్టు చూస్తున్నామా? దేవుడు యేసు ప్రభు వారు కంపానియన్షిప్ చేయడానికి వచ్చాడు, సహవాసం చేయడానికి, పాపులతో కలిసి సహవాసం చేయడానికి. ఆయన పాపిగా మాట్లాడడానికి కాదమ్మా, ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు పాపులతో సహవాసం చేసినప్పుడు వారిలో ఉన్న పాపపు స్వభావం మార్చి వారిని దేవుడు పరిశుద్ధుడు నడిపించినాడు. See how the great response from the జక్కయ్య అదేంటంటే, దేవా ఇదిగో యేసు ప్రభు వారు వచ్చి జక్కయ్య ఇంట్లో సహవాసం చేసినప్పుడు ఆఫ్టర్ ఇమీడియట్లీ రెస్పాన్స్ ఆఫ్ జక్కయ్య ఏంటంటే, ఇదిగో తను ఎంతైతే ట్రాన్స్ఫర్మేషన్ అండి, రియల్ ట్రాన్స్ఫర్మేషన్. అది నిజమైన రూపాంతరత, అది నిజమైన పరివర్తన. దేవుడు అటువంటి సహవాసము మనం కూడా ఉండాలి, అలాగే మీరు కూడా చెయ్యాలి. ఆయన ప్రతి చేసినంత, ఇదిగో నేను వెళ్తాను నా స్థానంలో మిమ్మల్ని అందరూ నడిపించడానికి, మిమ్మల్ని అందరూ ఆదరించడానికి, ఇదిగో ఒక వేరొక ఆదరణకర్త లోకానికి పంపిస్తాను అంటే, ఆయన వచ్చే దేనికి? నువ్వు బాధలో ఉన్నప్పుడు ధైర్యపరచడానికి, నువ్వు బాధలో ఉన్నప్పుడు అమ్మా నువ్వు భయపడమాకమ్మా, నీకు బాగోపోయినా బాధపడమాకమ్మా, నేను నీకు తోడుగా ఉంటానమ్మా, ఆదరించడానికి మాత్రమే కాదు, నువ్వు చేసే పరిచర్యలో సహాయం కూడా ఉండటానికి, నీకు జ్ఞానం లేనప్పుడు జ్ఞానాన్ని ఇవ్వడానికి, నువ్వు దేవుని యొక్క పని చేస్తున్నప్పుడు నీ ద్వారా దేవుని యొక్క పని జరిగించడానికి పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు మనకి. అక్కడ యేసయ్య వచ్చి జక్కయ్యతో మాట్లాడుతున్నప్పుడు ఇమీడియట్ రెస్పాన్స్ అంటే ఏంటంటే, ఇదిగో అయ్యా నువ్వు చూపిన యొక్క ప్రేమ నన్ను అందరు వెలివేశారు, నన్ను అందరూ తిట్టుకునే వాళ్ళే, కానీ బట్ నువ్వు దేవుడుగా అద్భుతాలు చేసేవాడిగా పిలువబడుతున్నావు. నీ ఎంతకు నువ్వు నా దగ్గరకు వచ్చావు, నాతో మాట్లాడావు, నాతో మాట్లాడడానికి ఇష్టపడరు ఎవరు, కానీ నువ్వేంటి నేడు నేను నీ ఇంత బస చేయవలసి ఉన్నది అని చెప్పిన ఆ ఇన్సిడెంట్ జక్కయ్య యొక్క జీవితాన్ని సహవాసము అలాగుంటది. మనం అలా చేయాలి. యేసు ప్రభు సహవాసం మనతో వచ్చే లోకానికి వచ్చాడు. అనేదో షో ఆఫ్ చేయడానికి, లేకపోతే అనేదో నేను దేవుడిని, నేను పైనుంచి వచ్చాను అని అనేదో ప్రైడ్ గా ఫీల్ అవ్వాలా. హ్యూమిలిటీ, ఆయన తను తగ్గించుకొని లీస్ట్ గా వెళ్ళిపోయినాడు. లీస్ట్ ఏదైనా చూడండి, శిష్యులు సైతము ఆశ్చర్యపడేలా ఏంటి ఈయన జక్కయ్యతో మాట్లాడుతున్నాడు. ఈవెన్ దో దే డోంట్ వాంట్ టు స్పీక్ విత్ జక్కయ్య అని యేసయ్య వెళ్ళాడు. అంత లీస్ట్ స్టేజ్ కి యేసయ్య వెళ్ళి తగ్గించుకున్నాడు. ఆ యొక్క రక్తస్రావ గల స్త్రీని చూసుకోండి, స్వస్థపట్టబడింది.
ఆమె యొక్క బాధ ఎవరికి చెప్పుకోలేకపోయింది. తన దగ్గర ఉన్నదంతయు ఖర్చు చేసింది. ఆమెకి వేరే ఆధారం లేదు. జస్ట్ షీ టచ్డ్. ఆమె యేసుప్రభు వారి యొక్క వస్త్రాన్ని తాకింది, ముట్టింది, స్వస్థపడుతున్నది. ద పవర్ ఆఫ్ రిజరెక్షన్, ద పవర్ ఆఫ్ హీలింగ్, ద పవర్ ఆఫ్ క్రైస్ట్, యేసుప్రభు వారి యొక్క శక్తి అలాగా ఆమెలోకి వెళ్ళిపోయింది. సపరేషన్ ఒక ప్రాముఖ్యతను చూపిస్తుంది. కంపానియన్షిప్, ఫెలోషిప్ ఒక ప్రాముఖ్యతను. సో దేవుడు మనకి ఇచ్చిన యొక్క గ్రేట్ కమిషన్ ఏమిటి? గ్రేట్ కమిషన్ ఏంటి? చూడండి, మత్తయి సువార్త ఫైనల్ గా నేను చెబుతూ క్లోజ్ చేస్తాను. ఎవరు చెబుతారు మత్తయి సువార్త? అది గ్రేట్ కమిషన్ ఎక్కడ ఉంది చెప్తారా ఎవరన్నా? నాకు తెలుసు ఎక్కడ ఉందో గ్రేట్ కమిషన్ యొక్క స్క్రిప్చర్ రిఫరెన్స్. యేసుప్రభు వారు మనకి ఇచ్చిన గ్రేట్ కమిషన్ యొక్క స్క్రిప్చర్ రిఫరెన్స్ చెప్తారు ఎవరన్నా? సో టైం లేదు కాబట్టి మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-19 వచనాలు చూసుకుంటే, 20 వచనాలు చూసుకుంటే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఏపై ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. దట్ ఈస్ కాల్డ్ గ్రేట్ కమిషన్. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18-19 అది గ్రేట్ కమిషన్, యేసుప్రభు వారు ఇచ్చిన ఆజ్ఞ. సో మనం ఏం చేయాలా? యేసయ్య ఎలాగైతే 3-4 సంవత్సరాలు యొక్క లోకంలో ఉండి ప్రజలతో సహవాసం కలిగి ఉన్నాడు. He never judge anyone. He never point out anyone. He never blame anyone. ఆయన ఎవరిని బ్లేమ్ చేయలేదు, ఆయన ఎవరిని పాయింట్అవుట్ చేయలేదు, ఆయన ఎవరిని క్యారెక్టర్ అసాసినేషన్ చేయలేదు. బట్ యాజ్ ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్, మనమందరూ యేసుని వెంబడించే వారిగా మనం ఏం చేస్తున్నాం? ఫెలోషిప్ చేస్తున్నామా? అసాసినేషన్ చేస్తున్నామా? వాళ్ళని దగ్గర చూసుకుంటున్నామా? అవాయిడ్ చేస్తూ ఉన్నామా? అరే నీకు అనుకూలంగా ఉన్న వారితోనే నువ్వు మాట్లాడితే ఉపయోగం ఏమిటి? నీకు మిత్రుగా ఉన్న వారితోనే, అంటే నీకు నచ్చినట్టుగా నచ్చినట్టుగా ఉన్న వారితో నువ్వు మాట్లాడితే ఉపయోగం ఏంటి? నువ్వు ఎవరిని మార్చాలి? ఎవరిని దేవుని దగ్గర రప్పించాలి? ఎవరిని యేసు ప్రభు యొక్క ప్రేమని అనుభవించేలా చేయాలి అంటే, ఇదిగో నీకు శత్రులుగా ఉన్న వారిని కదా, నీకు అగైనెస్ట్ గా ఉన్న వారిని కదా. లేకపోతే నువ్వెవరినైతే పాపులు, తప్పు చేసేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, లేకపోతే దొంగతనం చేసేవాళ్ళు, త్రాగుబోతులని ఎవరినైతే నువ్వు కన్సిడర్ చేస్తున్నావో వాళ్ళని కదా నువ్వు మార్చాల్సింది. వాళ్ళతో కదా నువ్వు సహవాసం చేసి వాళ్ళు యేసు ప్రభువులోనికి నడిపించాల్సింది. విత్ హూమ్ we're having companionship, with whom we're having fellowship, with whom we're spending quality time. ఎవరితో మనం గడుపుతున్నాము? ఎవరితో సహవాసం చేస్తున్నాము? సపరేషన్ మస్ట్ అండ్ షుడ్. నిన్ను నువ్వు సపరేట్ చేసుకో, నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకో ఫ్రమ్ ఆల్ వరల్డ్లీ యావిగేషన్స్. లోక సంబంధమైన ఆశలన్నిటితో, లోక సంబంధమైన కార్యకలాపాలు, లోక సంబంధమైన వాటన్నిటి నుంచి నిన్ను ప్రత్యేకపరచుకో అకార్డింగ్ టు ఓల్డ్ టెస్టిమెంట్ కాన్సెప్ట్. సో న్యూ టెస్టిమెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకొని ఏం చేయాలి? సహవాసం చేయాలి. క్రీస్తు యొక్క సహవాసము నువ్వు ప్రజలతో చేయాలి. అంటే నాకు ఒకటి అర్థం కావట్లేదు, వారు సమస్తాన్ని విడిచిపెట్టారంట. సమస్తాన్ని విడిచిపెట్టారంటే మీన్స్ ఏమిటి విడిచిపెట్టారు? సమస్తం విడిచిపెట్టి ఏమి విడిచిపెట్టారు? వాళ్ళు ఫ్యామిలీస్, వాళ్ళకి ఆశలు, వాళ్ళకి కోరికలు, వాళ్ళకి డ్రీమ్స్ మొత్తం వదిలిపెట్టారు, యేసుని వెంబడించారు. ఈ రోజున ప్రపంచాన్ని మార్చిన 12 మంది శిష్యులుగా చరిత్ర మిగిలిపోయి. మనం వదులుకోం, బట్ మనం దీవించబడాలి. మనం వదులుకోం, బట్ మనం
మనకు ఐడెంటిటీ కావాలి. మనం వదులుకోం, కానీ మనకేం కావాలి? గుర్తింపు కావాలి. మనం వదులుకోం, కానీ ఏమని కావాలి? మనకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలి. మనం వదులుకోం, కానీ ఏం కావాలి? ఇదిగో నువ్వు అనుకున్న వాటిని నువ్వు రీచ్ అవ్వాలి. మనం వదులుకోం, కానీ గొప్ప గొప్ప విషయాలు నీ యొక్క జీవితంలో జరగాలి. సో ప్రియమైన సిస్టర్స్ అండ్ బ్రదర్స్, సో ఫైనల్ గా చెబుతున్న మాట ఏంటంటే, సపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నిన్ను ప్రత్యేకపరచుకోవాలి. అట్ ది సేమ్ టైం యేసు ఎలాగైతే మనతో సహవాసించడానికి యొక్క లోకానికి వచ్చాడు, అలాగైతే మనం ప్రేమించాడు, అలా ప్రేమించటం వలన, ఆ సహవాసం చేయటం వలన వీఆర్ సేవ్డ్, మనం రక్షించబడ్డాం. సో కాబట్టి అలాగనే మనం కూడా పాపులతో సహవాసం చేసినప్పుడు, బంధకాలం ఉన్న వారితో సహవాసం చేసినప్పుడు, వాళ్ళు యేసు ప్రభువులోనికి వాళ్ళు రాగలరు. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో కాబట్టి ఐఎమ్ ఎంకరేజింగ్ యూ ఆల్ దట్ మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోండి. అట్ ది సేమ్ టైం అనేక మందితో సహవాసం చేసి వాళ్ళని క్రీస్తులోనికి మనము మార్చే వారంగా ఉండాలని రాత్రికాల సమయంలో ఈ మాటలు చెబుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.